గ్రామీణ స్థానిక సంస్థ ఎన్నికల నగారం మోగింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది. వచ్చే నెల 9న మొదటి విడత ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఎంపీడీసీ, జెడ్పీడీసీ, సర్పంచ్ ఎన్నికలు వరుసగా నిర్వహించడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. మొదటగా 5 దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఎస్ఈసీ నిర్ణయించింది. ఇందులో 2 దశల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, 3 దశల్లో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముది తెలిపారు. సోమవారం ఉదయం మాసప్ ట్యాంక్లోని ఎన్నికల సంఘం కార్యాలయంలో డీజీపీ జితేందర్, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి శ్రీధర్, పంచాయతీరాజ్ కమిషనర్ శ్రీజన, ఎన్నికల సంఘం కార్యదర్శి మందా మకరంద్. సో వీళ్ళందరూ కూడా నిన్న దీనికి సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసినట్టుగా కనపడతా ఉంది. సో ప్రధానంగా ఉన్న అనుమానం ఏంటంటే అందరిలో ఉన్నది ఈ బీసీ బిల్ ఎంతవరకు అమలు అవుతుంది స్థానిక సంస్థ ఎన్నికల్లో అనేది ప్రధాన క్వశ్చన్. ఇప్పటికీ చాలామందికి అనుమానాలు ఉన్నాయి. షెడ్యూల్ వచ్చినప్పటికీ, ఎందుకంటే 8వ తారీఖున కోర్టు తీర్పు ఉంది కాబట్టి ఈ కోర్టు తీర్పుని అనుగుణంగానే అన్ని పార్టీలు కూడా చెప్తుంది. అదే అధికార పార్టీ మినిస్టర్లు కూడా నిన్న క్లారిటీ ఇచ్చింది. అదే కోర్టు తీర్పుని అనుగుణంగానే నెక్స్ట్ ఎన్నికలకు వెళ్తాము అనేది వాళ్ళు ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. మరి కోర్టు తీర్పు మరి బీసీ బిల్ ఏదైతే 42% సంబంధించిన రిజర్వేషన్ బిల్లును మరి ఆమోదిస్తుందా, ఏదైతే జీవో నెంబర్ 9 వీళ్ళు ప్రవేశపెట్టారో మరి దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది అనేది కొంత అనుమానాలకు తావదీస్తూ ఉంది. ఎందుకంటే ఇది సాధ్యం కాదు అని చాలా బల్లగుద్ది చెప్తా ఉన్నారు విశ్లేషకులు, ఎనలిస్టులు కానీ, లేదంటే రాజకీయ నాయకులు కానీ, ప్రతిపక్ష నాయకులు కానీ వాళ్ళు బల్లగుద్ది చెప్తా ఉన్నారు. ఇది సాధ్యం కాదు, ఈ బిల్లు కోర్టే కొట్టేస్తుందని చెప్పి, ఈ జీవోని కోర్టే కొట్టేస్తుందని చెప్పి వాళ్ళు చాలా గట్టిగా చెప్తా ఉన్నారు. ఎందుకంటే దీనికి ఒక చట్టబద్ధత లేదు. అలాగే ఏదైతే 50% మించకూడదు అనే దాన్ని వీళ్ళు తుంగలో తొక్కుతున్నారు కాబట్టి ఖచ్చితంగా దీన్ని కొట్టే పరిస్థితి ఉంటుంది. 50% మించితే ఖచ్చితంగా ఏదైతే సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయో దీనికి అనుగుణంగానే ఖచ్చితంగా 50% లోపే మనం రిజర్వేషన్లు అనేది 50% మించకుండా చూసుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా సుప్రీంకోర్టు తీర్పుని అనుగుణంగానే చేసుకొని మరి కోర్టు తీర్పు ఇస్తుంది. జీవో నెంబర్ 9 ఏదైతే ప్రవేశపెట్టారో దీన్ని కొట్టేసే పరిస్థితులే ఎక్కువ కనపడతా ఉన్నాయి, కొట్టేసే పరిస్థితులు కనపడతా ఉన్నాయి ఎక్కువగా అని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఇదే అనుమానం ఇప్పుడు ప్రజల్లో కూడా ఉంది. మరి ఇది బీసీ బిల్ అమలు లేకపోతే మరి నెక్స్ట్ ప్లాన్ బి ఉంటుందా కాంగ్రెస్ పార్టీకి అనేది కొంత చర్చ. ఎందుకంటే మరి గతంలో 23% బీసీలకు ఇచ్చింది, లేదంటే 18% ఎస్సీలకు ఇచ్చింది. సో ఇదే కేటగిరీలో మళ్ళీ ఎన్నికలకు వెళ్తే మరి బీసీలు యాక్సెప్ట్ చేయాలి, లేదా మరి రీషెడ్యూల్ చేయాలి ఎన్నికలకు సంబంధించి. సో ఇలాంటి పరిస్థితులు వస్తాయా అనేది, ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రం మొత్తం కూడా ఎన్నికల హీట్ అనేది పెరిగింది. అలాగే ఎన్నికల షెడ్యూల్ అమల్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి ఒక క్లారిటీ 8వ తారీఖునే రాబోతుంది. సో దీనికి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే చెప్తా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే చెప్తుంది కాబట్టి ఖచ్చితంగా కోర్టు తీర్పును అనుగుణంగానే మేము ఎన్నికలకి వెళ్తాము, కోర్టు తీర్పు ఏదైనా కానీ అన్నట్టుగానే వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఈ క్రమంలో మరి కోర్టు తీర్పు మరి బీసీలకి వ్యతిరేకంగా ఉంటుందా? ఎందుకంటే 42%కి వ్యతిరేకంగా ఇస్తే మాత్రం మరి బీసీలు యాక్సెప్ట్ చేసే పరిస్థితులు కనపడట్లేదు. సో కలిసి ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాణి కుముది మాట్లాడుతూ వచ్చే నెల 9న ఎన్నికల ప్రక్రియ మొదలయ్యి నవంబర్ 11తో ముగియనుంది తెలిపారు. మొదటి ఎంపీడీసీ, జెడ్పీడీసీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్టు వివరించారు. పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే అప్పటికప్పుడు దశల వారీగా కౌంటింగ్ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఎంపీడీసీ, జెడ్పీడీసీని ఫలితాలు నవంబర్ 11న వెలువడినట్టు పేర్కొన్నారు. బ్యాలెట్ పేపర్ విధానంలో ఎన్నికలు జరుగుతున్నాయని ప్రకటించారు. కోర్టులో కేసులు నమోదు కావడంతో 14 ఎంపీడీసీ స్థానాలు, 27 పంచాయతీలు, 246 వార్డులకు ఎన్నికలు నిర్వహించడం లేదని వెల్లడించారు. గతంలో హైకోర్టు సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు ప్రక్రియ ముగించాలని గడువిచ్చిందని, ఈ నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్ జారీ చేసినట్టు ఆమె వివరించారు. సోమవారం నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని స్పష్టం చేశారు.
సో ఎన్నికలు జరిగే స్థానాల వివరాలు. జెడ్పీటీసీలు 565, ఎంపీటీసీలు 5749 స్థానాల్లో ఎన్నికలు పెట్టబోతుంది. అలాగే మొత్తం గ్రామ పంచాయతీలు 12733, అలాగే గ్రామ వార్డులు 112,288 వార్డులకు స్థానిక సంస్థ ఎన్నికలు ఉండబోతున్నాయి. సో ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్ కేంద్రాలు 31,300 పోలింగ్ కేంద్రాలు, గ్రామ పంచాయతీల పోలింగ్ కేంద్రాలు 112,474 పోలింగ్ కేంద్రాలు పెట్టబోతున్నారు. సో ఓటర్ల విషయానికి వస్తే పురుషులు 81,65,894 మంది, మహిళలు 85,36,770 మంది, ఇతరులు 504, మొత్తం 1,67,03,168 మంది ఓటర్లు ఉన్నారు. కాకపోతే ఇక్కడ బీసీ బిల్లు ఏదైతే హైకోర్టు తీర్పు ఉందో దీన్ని ప్రకారమే మొత్తం సినారియో మారబోతుంది అన్నట్టుగా కనపడతా ఉంది క్లియర్గా. మరి ఈ ఎన్నికల కమిషన్ మరి షెడ్యూల్ని మళ్ళీ రీషెడ్యూల్ చేసే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే కోర్టు తీర్పు దీనికి అనుగుణంగా రాకపోతే. మరి ఇది కొంత ప్రశ్నార్థకంగా కనపడతా ఉంది.